నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే, చేసిన పాపం ఊరికే పోదు అంటారు. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడికి ద్రోహం చేస్తే ఆ దేవదేవుడు క్షమిస్తాడా? ఖచ్చితంగా శిక్షిస్తాడు. అందుకు నిలువెత్తు నిదర్శనంగా తిరుమల లడ్డూ ప్రసాదం కేసుని మనం చెప్పుకోవచ్చు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూ నాణ్యతను గాలికి వదిలేసి కమిషన్ల కక్కుర్తితో నూనెనే నెయ్యగా నమ్మించిన పాపాత్ముల పాపం ఇప్పుడు బద్దలవుతుంది. సిట్ విచారణతో కలుగులో దాక్కున్న దొంగల ముఠ బయటకు రావాల్సిన పరిస్థితి కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. తిరుమల లడ్డూ కేసులో వాస్తవాలు బయటకు వస్తున్నాయి. అప్పట్లో నాణ్యమైన నెయ్యి కొనుగోలుని కాదని నకిలీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం తయారీకి పూనుకున్న వారి పాపం పండింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ మహాపచారం బయటపడితే సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు కూడా ఈ వ్యవహారం పైన సీరియస్ అయింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో వేసిన సిబిఐ సిట్ తీగ లాగితే డొంక మొత్తం కదులుతుంది. ఎక్కడో ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన బోలేబాబా డైరీకి నెయ్యి కాంట్రాక్ట్ అప్పగించిన పెద్దల గుట్టు రట్టు కాబోతుంది. సిబిఐ సిట్ దూకుడుతో మొత్తం కల్తీ నెయ్యి కథాకామీషు మొత్తం బయటకు వస్తుంది. ప్రధానంగా ఈ వ్యవహారంలో తమ పాత్ర నామమాత్రమేనని, అంతా అధిష్టాన పెద్దలే నడిపించారని అప్పటి టీటీడీ ఈఓ ధర్మారెడ్డి మంగళవారం నాడు జరిగిన సిట్ విచారణలో పూసగుచ్చినట్టుగా మొత్తం చెప్పేశాడు. ఆ పెద్దల పేర్లు చెప్పమంటే గొడ్డలి కథ గుర్తొచ్చిందే ఏమో కాస్త భయపడ్డాడు. తొలి రోజు చెప్పకపోయినా మలి విచారణలో ఆ పేర్లు బయటపడటం ఖాయమని కూడా అంటున్నారు సిట్ అధికారులు. మాజీ ఈఓ ధర్మారెడ్డి వాంగ్మూలంతో వైసీపీ హైకమాండ్లో వణుకు మొదలైంది. చలికాలం కావడం వల్ల ఆ వణుకుని కాస్త మేనేజ్ చేసుకుంటున్నా శ్రీవారి ధర్మాగ్రహానికి గురికాక తప్పదని భక్తులు శాపనార్థాలు పెడుతున్నారు. ఇక ధర్మారెడ్డి చెప్పిన అధిష్టానంలో ఎవరెవరు ఉన్నారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారిపోయింది. అప్పట్లో టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి పాత్ర ఎంతవరకు ఉందన్నది కూడా ఇప్పుడు తేలాల్సింది. ఇక గత ప్రభుత్వంలో సకల శాఖల మంత్రిగా పనిచేసిన సజ్జలకు ఈ పాపంలో ప్రమేయం ఉందనే అనుమానాలు కూడా ఇప్పుడు వ్యక్తం అవుతున్నాయి. ఇక ప్యాలెస్ లో సకల భోగాలు అనుభవించి సంక్రాంతి పండుగ నాడు ఆ శ్రీవారి ఆలయ సెట్టినే తన ఇంట్లో వేయించుకున్న జగన్మోహన్ రెడ్డికి ఈ పాపంలో ఎంతవరకు భాగం ఉందనేది కూడా దర్యాప్తు చేయాల్సి ఉంది. ఏది ఏమైనా శ్రీవారి లడ్డూ ప్రసాదంలో అసలు నెయ్యే వాడలేదన్న వాస్తవం బయటపడటంతో ఇప్పుడు పాపాత్మలకు సరైన నిద్ర కూడా పట్టం లేదని అంటున్నారు. మంగళవారం హైకమాండ్ పై ఆరోపణలు చేసి తప్పుకుందామని చూసిన ధర్మారెడ్డి నుంచి వైసీపీ పెద్దలుగా చెప్పుకుంటున్న నాయకులంతా బిక్కుబిక్కుమంటున్నారు. ఇక ధర్మారెడ్డి విచారణతో కేసులో చిక్కుముళ్లన్నీ వీడినట్టేనని, టీటీడీ మాజీ చైర్మన్ వైవీని కూడా విచారిస్తే మొత్తం కుట్ర బయటకు వచ్చే అవకాశం ఉందని కూడా అంటున్నారు. మరోవైపు ఈ కేసులో ఇప్పటి వరకు డైరీ నిర్వాహకులను అరెస్ట్ చేసిన సిట్ రానున్న రోజుల్లో టీటీడీలో పనిచేసిన నేతలు, మాజీ అధికారులను కూడా శ్రీకృష్ణ జన్మస్థలానికి పంపే ఏర్పాట్లు చేస్తుందని విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. మీరేం చేయాలో తెలుసుగా, ఈ వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.